ఓం భూర్భువస్వః తత్సవితుర్వరేణ్యం భర్గో దేవస్య ధీమహి ధియో యో నః ప్రచోదయాత్. ఓం శాంతి శాంతి శాంతి. ఓం పరమపిత పరమాత్మ. ఓంకు వందనాలు. ఋషులకు, మహర్షులకు, మునులకు, యోగులకు, గురువులకు, ఆచార్యులకు, అధ్యాపకులకు, పెద్దలకు, మాతాపితలకు, శ్రేయోభిలాషులకు, మిత్రులకు అందరికీ వందనాలు. సర్వేభ్యో నమో నమః. ఓం అథ శ్రీమద్భగవద్గీత. మూలము సర్వశాస్త్ర నిష్ణాత విపశ్చిద్వరేణ్య పండిత శ్రీ ముక్తిరామోపాధ్యాయ. తర్వాత నామము స్వామి ఆత్మానంద సరస్వతి గారు విరచిత భాష్యోపేతము. తెలుగు అనుకృతి వేదాంగ పారంగత దర్శన తత్వవేత్త కళాప్రపూర్ణ శ్రీ పండిత గోపదేవ శాస్త్రి గారు విరచిత టీకా తాత్పర్య వివరణము. అవతారవాద సంయుతము. ప్రకాశకులు ఆర్య సమాజము, కూచిపూడి. విశుద్ధ భగవద్గీత. ఇందులో 12 అధ్యాయాలు పూర్తి చేసుకున్నాము. 12వ అధ్యాయం పేరు ధ్యాన యోగం అని పేరు పెట్టడం జరిగింది. తర్వాత భక్తి. మరి ధ్యానానికి భక్తికి భేదం ఏమిటి? ధ్యానానికి భక్తికి భేదం చెప్పండి ఎవరైనా. ధ్యానం వేరు, భక్తి వేరు అంటున్నారు. ధ్యానం అంటే భక్తి కాదా? స్మరణం అంటే, జపం అంటే ధ్యానం కాదా? జపానికి ధ్యానానికి భేదం ఏమిటి? జపము ధ్యానము, ధ్యానము భక్తి. భక్తి సమాధి ఒకటేనా? తెలిసిన పదాలే. జపము, ధ్యానము, భక్తి. చెప్పండి ఎవరు. విన్న పదాలే, తెలిసిన పదాలే. చెప్పండి. ఎవరి ధ్యానం చేయాలి? ఎవని యందు భక్తి ఉంచాలి? తెలియాలి. మరి యోగ మార్గంలో ఉన్నాము, ధ్యాన మార్గంలో, భక్తి మార్గంలో, ఆధ్యాత్మిక మార్గంలో ఉన్నప్పుడు జపానికి, ధ్యానానికి, భక్తికి సరే ధారణ, ధ్యాన, సమాధి వీటికి భేదం చెప్పండి. ధారణ, ధ్యాన, సమాధి. పతంజలి యోగ దర్శనం అధ్యయనం చేసిన వారికి తెలుసు. యమ నియమాసన ప్రాణాయామ ప్రత్యాహారం వరకు ఒక యోగం. ధారణ, ధ్యాన, సమాధి దాని పేరు వేరు. చెప్పండి ఏంటి ఇదని చెప్పండి. పతంజలి యోగ దర్శనం పరిచయం చేసుకున్న వారు ఉన్నారు. నా మాటలు వినిపిస్తున్నాయా? నా మాటలు వినిపిస్తున్నాయి గురూజీ. చెప్పండి. ధారణ, ధ్యాన, సమాధి.
ధారణ అంటే గుర్తుంచుకోవటం గురూజీ దాన్ని. యోగ దర్శనం పరిచయం చేసుకున్నవారు. ధారణ అంటే ఉమ్, శబ్దార్థం కాదు, యోగ దర్శనంలో అర్థం. ఉమ్. ధారణ అష్టాంగ యోగలో ధరించడమా ధారణ అంటే ధారణ ఏంటి? అంటే? నమస్తే గురుజీ. పదాల అర్థం చెప్పకూడదు. చెప్పండి ఎవరు? ఆ, దేశ బంధు గురుజీ గురుజీ ఒకే స్థానం మీద ధ్యానం మనస్సును కేంద్రీకరించడం ధారణ గురుజీ. పతంజలి యోగ దర్శనం ప్రకారము దేశబంధస్య చిత్తం. దేశ బంధు చిత్త సరే, సూత్రం చెప్పడం కాదు, అర్థం చెప్పండి, వివరించండి. దేశబంధస్య చిత్తస్య ధారణ అని చెప్పారు. సూత్రం బాగుంది, అర్థం చెప్పండి. చిత్తంను ఏదో ఇష్టం వచ్చిన ప్రదేశంలో అక్కడ ఉంచుకోవడమే ధారణ గురించి. ఏకాగ్రం చేయడమే అక్కడ, అదే ఆ ప్రదేశంలో ఒక్కరొక్కరు చెప్పండి. ఏ ప్రదేశం అయితే అనుకుంటాడో, ఆ ప్రదేశం లోపల ఈ చిత్తమును ఏకాగ్రం చేయడమే ధారణ. ఏదో ఊహించుకొని చెప్తున్నారు. అక్కడ ధారణ నమస్తే శబ్దం ఉంది కదా. గురూజీ. చెప్పండి అమ్మా. గురూజీ, చిత్తమును ఏకధారగా ఒక చోట నిలపడం అనేది ఏదైతే జపం చేస్తామో అది ధారణ అవుతుంది. అలాగే ఏకాగ్రం కావడము అంటే నిరుద్ధ స్థితి అనేది ధ్యానం అవుతుంది. ఏకాగ్రం అనేది ధ్యానం అవుతుంది. చిత్తవృత్తులను నిరోధించడం అనేది ధ్యానం. అదేంటి చిత్తవృత్తిని నిరోధిస్తే ఏమవుతుంది? మనసు ఏకాగ్రం అవుతుంది కదా గురూజీ. చిత్తవృత్తి నిరోధం చేస్తే ఏమవుతుంది? యోగం సిద్ధిస్తుంది గురూజీ. ఉండాలమ్మా. దేశము అంటే ప్రదేశము, చిత్తాన్ని ఒక చోట నిలపడమే ధారణ. ఏ ప్రదేశము? అది మనము ఏవైతే ధ్యానం చేసే కేంద్రాలు ఉన్నాయో ఆ ప్రదేశంలో నిలబెట్టడమే. ఒకే ప్రదేశంలో తదేక దృష్టితో చిత్తాన్ని నిలిపి ఉంచడమే, ధరించడమే ధారణ అని. అది నాభి అవ్వచ్చు, హృదయం అవ్వచ్చు, ఏదైనా శరీరంలో ఏవైతే మన ధ్యాన కేంద్రాలు ఉన్నాయో ఆ ప్రదేశంలో ధరించి ఏకాగ్ర చేసి చేయడమే ధారణ, ధరించడమే ధారణ. దేశ బంధస్య చిత్త ధారణ. బంధం అంటే అర్థం తీసుకుంటే అర్థం కాదు. దేశం అంటే ప్రదేశము, ప్రదేశం అంటే మళ్ళీ ఎక్కడెక్కడో వెళ్ళిపోతున్నారు. ఎవరు కూడా స్పష్టంగా చెప్పట్లేదు, ఎవరికి స్పష్టత లేదు. ఏకాగ్రం చేయడం అంటేనే ధారణ అంటున్నారు. ఏకాగ్రం చేసేది చోటు, క్లారిటీ చెప్పండి. అసలు క్లారిటీ ఉందా? ధారణ, ధ్యాన, సమాధి, దానికి ఒక పేరు కూడా ఉంది యోగ దర్శనంలో. ధారణ అంటే సూత్రాలు ఉన్నాయి. సంయమం అని, దానికి మూడింటికి సంయమం అంటారు. ఆ యోగ పేరు ఏంటి? ఒక పేరు ఉంది, ఆ యోగ పేరు సమాహితం గురించి. సమాహితం. ఊరికి ఏదో ఒకటి అనకూడదు నారాయణ గారు. ఊరికి మనం వైదికులము. దర్శన భాష ఉండాలి, స్పష్టత ఉండాలి, క్రమపూర్వకం ఉండాలి. ఊహలు ఉండకూడదు. ఎన్నో చెప్తాను. ఊహించుకొని చెప్పకండి, స్పష్టతని చెప్పండి. చెప్పండి, మాకు స్పష్టత లేదని చెప్పండి, ఒప్పుకుంటే అయిపోతుంది. నేనేం చెప్పేస్తాను అన్ని. స్పష్టత లేదంటే అన్ని చెప్పేస్తాను. ఊహలు పనికిరావు. వైదికులు ఊహించుకొని చెప్పకూడదు. స్పష్టత ఉంటే చెప్పలేకపోతే నాకు రాదు. సిగ్గుపడడం ఎందుకు? అన్ని రావాలని ఏం లేదు. సిగ్గుపడాల్సిన అవసరం లేదు. అస్సలు సిగ్గు అవసరం లేదు, సంకోచం అవసరం లేదు, భయం అవసరం లేదు. ఇక్కడ పరువు ప్రతిష్టలు ఏమి లేవు. తెలుసుకుంటున్నాం అందరం. కానీ చెప్పండి, స్పష్టంగా చెప్పండి. స్పష్టంగా ఉన్నవారు, మాకు స్పష్టంగా ఉంది. ధారణ అంటే ఇది, ధ్యానం అంటే ఇది, సమాధి అంటే ఇది, జపం అంటే ఇది, భక్తి అంటే ఇది. చెప్పండి. జపానికి ధ్యానానికి భేదం చెప్పండి. స్పష్టంగా ఉంది. అసలు జపం అంటే అది చెప్పండి. కనీసం జపం అంటే ఏమిటి? ఒక పదాన్ని పదే పదే స్మరించడమే జపమని. ధ్యానం అంటే ఒకే దగ్గర ఒకటే.
అప్పలనాయుడు గారు ఒకటే మాట చెప్పండి. జపం అని అంతే, ఇంకా ఏం అడగట్లేదు నేను. అంటే ఒక పదాన్ని జపం పదే అంటే స్పష్టత ఉంది. నా ప్రశ్న వినండి, జపం అంటే స్పష్టత ఉందా లేదా, ఇంతే ప్రశ్న నాది. జపం అంటే మీకు స్పష్టత ఉందా? నాకు తెలుసు జపం అంటే ఇది, ఖచ్చితంగా ఇది అని తెలుసా? ఊహలో ఉండకండి. అంటే అందరం నాకు చెప్పండి. తెలిసినంత వరకు గురూజీ తప్పు అంటే నిరంతరంగా, అంటే అది తెగకుండా ఒక నూనె ధార ఏ విధంగా పడుతుందో ఆ విధంగా నిత్యము అర్ధసహితంగా ఒక నామాన్ని, ఓంకారాన్ని జపించడమే మనమే జపము అంటున్నాం. కాదు, అయితే తత్రేకతానత ధ్యానం, అది దాని పేరు స్పష్టం. తత్రేకతానత ధ్యానం, ఏకధార అంటే ధ్యానం అవుతుంది. అది అన్వేషణ చెప్పిన కదా, ధ్యానం అంటే అన్వేషణ. అన్వేషించేటప్పుడు మనసు ఒకే విషయం ఉంటుంది. అది కేవలం విన్న విషయం కూడా గుర్తుంచుకొని మనం వెతకవచ్చు, అన్వేషించవచ్చు. భగవంతుని ఇప్పుడు చూడలేదు, కళ్ళు ఈ బాహ్య చక్షులతో చూడలేదు మనం, ఆయన వెతుకోవచ్చు. గుణాలు విన్నాం, కర్మలు విన్నాం, వర్ణన, దాన్ని బట్టి కూడా మనం వెతుకోవచ్చు. విన్న విషయాలు గుర్తుంచుకొని అన్వేషిస్తాం కూడా. జపం అంటే స్పష్టంగా ఉందా లేదు అని చెప్పండి. జపం అంటే ఇది స్పష్టంగా, ఇది నాకు ఇది అవునో కాదో మధ్యలో కాదు. నాకు జపం అంటే స్పష్టంగా ఉంది, ఇది జపం అంటే. భగవంతుడి ఏకాగ్రం, నామాన్ని తీసుకుని నిరంతరాయంగా దాన్ని అనుకుంటూ ఉండాలి, అర్ధసహితంగా అనుకోవటం అని మనకి తెలిసినంత వరకు అది. భావన కూడా ఉండాలి. తదర్థ భావనం. భావన అంటే సరే, భావన అంటే చెప్పండి. తజ్జపస్తదర్థ భావన. జపం అంటే ఏంటి? అర్థము, ఒక శబ్దం తీసుకుంటాం, లేదా ఒక నామం తీసుకుంటాం, ఒక వాక్యం తీసుకుంటాం, లేదా ఒక మొత్తం మంత్రమే తీసుకుంటాం. సగమంత్రమే తీసుకోవచ్చు, దానికి అర్థం ఉంటుంది, అంటే ప్రయోజనం ఉండాలి. జప తదర్థ భావనం. జప అంటే ఏంటి? అర్థభావనం, అర్థము దాని భావం. ఒక మంత్రమో ఒక శబ్దం తీసుకుంటాం, మాటి మాటికి ఉచ్చరిస్తాం. అంటే ఈ పెదవులతో ఉచ్చరించినంత మాత్రం జపం అనుకోకండి. మళ్ళీ ఓం ఓం అని పెదవులతో బయటకు ఉచ్చరిస్తున్నాను, ఓం ఓం అంటున్నాను, ఇది జపం అంట అనుకోకండి. ఓం అని అంత మాత్రం జపం కాదు. మాటి మాటికి తిప్పి తిప్పి చెబుతున్నాను, మరల ఉచ్చరిస్తున్నాను, అదే జపం అనుకుంటే తప్పు అవుతుంది. మళ్ళీ దానికి ప్రయోజనం ఉండాలి, దానికి అర్థం కూడా. అంటే ఆ శబ్దం, ఆ వాక్యానికి అర్థం కూడా తెలిసి ఉండాలి. అర్థం అంటే కేవలం శబ్దార్థాలు కాదు, మళ్ళీ శబ్దార్థం మాత్రమే కాదు, శబ్దార్థాలు కూడా తెలిసి ఉండాలి. దాని ప్రయోజనం, ఆ శబ్దానికి అర్థం ఉంటుంది. పదము అర్థము, పదార్థం అంటాం మనం. పదము అర్థం, పదార్థం. ఇప్పుడు బయట కనిపించే పదార్థాలను చూడండి, అక్కడ కూడా ఇది అర్థం వస్తుంది, పదార్థము. సూర్యుడు అనగానే సూర్యుడు ఒక పదార్థము, ఆత్మ ఒక పదార్థము, పరమాత్మ ఒక పదార్థము, చంద్రుడు పదార్థము, భూమి పదార్థము. చంద్ర అనగానే దానికి అర్థం ఉంది కదా. అంటే అర్థం అంటే మన ఈ ప్రశ్న జవాబుల అర్థాలు ఈ రకం కాదు. చంద్రుడు అంటే చంద్ర పదానికి అర్థం ఉంది, ఆ చంద్ర శబ్దానికి ధాతు ఉంది, ధాతు అర్థం ఉంది. చంద్రుడి యొక్క గుణాలు అందులో ఉన్నాయి, దానికి ప్రయోజనం ఉంది, చంద్రుని యొక్క ప్రయోజనాలు ఉన్నాయి. అంత ఉండి మళ్ళీ భావన ఉండాలి మనకు, అప్పుడు జపం. స్పష్టత ఉండాలి, ఎందుకంటే మన ఆధ్యాత్మిక మార్గం ఉన్నప్పుడు మనకు చాలా స్పష్టంగా తెలిసింది జపం అంటే ఇది. అది శబ్దం కావచ్చు, వాక్యం కావచ్చు. అక్కడ విషయం ఏంటంటే ఎంత స్పష్టంగా ఉందంటే, ఓం ఓం అని కేవలం అంటుంటాం, పెదవులు ఉచ్చరిస్తున్నాయి, పెదవులతో అంత మాత్రం సరిపోదు. పెదవులతో బయటకు శబ్దాలు రాకున్నా పెదవులు కదులుతున్నాయి కానీ శబ్దం బయటకు రావట్లేదు, అది కూడా జపమే. పెదవులు కదలట్లేదు, శబ్దం బయటకు రావట్లేదు, కానీ లోపల జపం జరుగుతుంది, అది జపమే. అంటే మనం ప్రయత్నం చేసి మాటి మాటికి అంటున్నాం ఓం ఓం అని, లోపల ఏముంది? భగవంతుడు. జపము 3 రకాలు అంటారు కదా, వాచిక జపము, ఉపాంశ జపము, మానసిక. వినండి, మధ్యలో ఆగండి, నేను మాట్లాడేప్పుడు ఆగండి. ముందు బాగా వినే ప్రయత్నం చేయాలి, చాలా జాగ్రత్తగా వినాలి. ఎవరైతే జాగ్రత్తగా వింటారో, నింపుకుంటారో, వారికి ఏమైనా అర్థమవుతుంది. చెప్పేటప్పుడు నేను చెప్పాలనుకుంటే ఇంకా అర్థం కాదు, ఎవరికి ఎక్కదు. ఎదుటివారు చెప్పేటప్పుడు నేను చెప్పాలనుకున్నప్పుడు మనం వినాలని అనుకోవట్లేదు అనమాట.
ఇది మన విజ్ఞానం. చాలా సూక్ష్మ విషయాలు చెప్పే ప్రయత్నం చేస్తున్నాను నేను. ఎన్నోసార్లు చెప్పడం కూడా అయింది, యోగ దర్శనం కూడా అయిపోయింది, జపం గురించి ఎన్నోసార్లు చెప్పినాము, ఇంకా లోతుగా చెప్పే ప్రయత్నం చేస్తున్నాము. ఇప్పుడు ఏమైపోయింది, మధ్యలో ఆగిపోతుంది, ప్రవాహం ఆగిపోతుంది. నీకు ఏదైతే లోతు చెప్పాలనుకుంటున్నానో రహస్యం పోతుంది. అది దాని పేర్లు అవసరం లేదు ఇక్కడ. ఇప్పుడు బయట కంటే ఈ పేరు, లోపల అంటే ఈ పేరు, పేర్లు కాదు. మనం శబ్దజాలంలో శబ్దరాశిలో మునిగిపోతాం. శబ్దాలు మహాసాగరం. మహాసాగరంలో ఎన్ని జల బిందువులు ఉంటాయి, నీటి కణాలు, అంత శబ్దరాశి ఉంది. శబ్దాల్లో ఇరుక్కుపోవడం కాదు, స్పష్టంగా ఉండాలి. ఓం ఓం అంటున్నాం, బయటకు అంటున్నాం, కానీ ఓం అని బయటకు అంటున్నాం, లోపల ఏ భావాలు ఉన్నాయి, ఏం జరుగుతుంది? లోపల జపం వేరే జరుగుతుంటుంది, బయటకు మాత్రం ఓం అంటున్నాం. బయట ఏముంది? ఓం ఉంది. లోపల ఏముంది? ప్రపంచం ఉంది. ఇంకేదో ఆలోచన ఉంది, ఏదో విచారం చేస్తున్నాం, ఏదో ఆలోచిస్తున్నాం, ఏదో నిర్ణయం చేస్తున్నాం, ఏదో తర్కిస్తున్నాం లోపల. బయటకు మాత్రం ఓం అంటున్నాం. అది కాదు. దాని అర్థము, శబ్దార్థం కూడా, ఆ శబ్దం యొక్క అసలు ప్రయోజనం కూడా, ఆ శబ్దం ఎవరికి సంబంధించింది అది కూడా, భావం కూడా ఉండాలి, పూర్తి సమర్పణ ఉండాలి. భూధాతు అంటే సత్తా అని మొత్తం ఉండాలి, అందులో ఉనికి, అస్తిత్వం. అప్పుడు జపం అవుతుంది. అది ఓం అంటున్నాం. ఓం యొక్క మూలార్థం, ధాత్వార్థం రక్షణ అని చాలా అర్థాలు ఉన్నాయి. ముఖ్యంగా ప్రధానార్థం రక్షణ. ఓం రక్షకుడు, ఓం రక్షక, ఇంతవరకే సామాన్యంగా. ఓం రక్షక, ఓం అని బయటకు అంటున్నాం, రక్షక లోపల అనుకుంటున్నాం, లేదా బయటకు అంటున్నాం. కానీ అసలు లోపల వేరుంది. ప్రపంచం అంతా తిరుగుతుంది, మనసేమో ప్రపంచంలో తిరుగుతుంది. అది జపం కాదు. మనసు కూడా అక్కడ ఉండాలి, అది భావం. ఓం ఓం అనుకుంటూ మళ్ళీ ఓం ఆనంద అని అనుకోండి, ఓం ఆనంద. సరే, ఓం తీసుకొని ఆనందం అంటే ఆనందం కోరక అన్నమాట. ఇప్పుడు రక్షణ అన్నప్పుడు అన్ని సంబంధాలు అన్ని వచ్చేస్తాయి. ఇక ఓం ఆనంద, ఓం సచ్చిదానంద, ఓం న్యాయకారి, ఓం దయాలు, ఓం సర్వజ్ఞ, ఓం సర్వశక్తిమాన్, రకరకాలు తీసుకోవచ్చు. ఈ జపాలు కావు. మళ్ళీ గుర్తుంచుకోండి, అంటే మనం కోరుతున్నాం, ప్రార్థిస్తున్నాం, ఇది కావాలి అది కావాలని చెప్పేసి. జపంలో కోరడం ఉండకూడదు, జపంలో ప్రార్థన ఉండకూడదు, ఏది అడగకూడదు, ఏది యాచించకూడదు. జపంలో పూర్ణ సమర్పణం ఉండాలి. సమర్పణ భావన ఉన్నప్పుడే అంత అమ్మకు తెలుసు, సంబంధం లేదు. ఇక నాకేం కావాలో నాకు తెలియదు, అమ్మకి తెలుసు. చిన్నపిల్లకి ఏం తెలుసు? ఏమీ తెలియదు, అంత అమ్మ చూసుకుంటుంది. ఆ స్థితి ఉండాలి. అమ్మ తప్ప ప్రపంచం లేదు ఆ బిడ్డకు. ఎవరు అవసరం లేదు, ఏ దేవుడికి అవసరం లేదు, అప్పుడు ఏ ప్రపంచం అవసరం లేదు. అమ్మ ఉంటే నాన్న కూడా అవసరం లేదు ఆ బిడ్డకు, అమ్మ ఉంటే చాలు. ఆ స్థితి ఉందా మనకు? ఆ స్థితి ఉండాలి. ఇందాక చెప్పాను కదా, ఓం ఆనంద అంటే అది జపం కాదు. మళ్ళీ శబ్దం మంచిది, ఓం శబ్దం మంచిది, ఆనంద శబ్దం మంచిది. కానీ ఓం ఆనందాన్ని అంటున్నామంటే ఆనందం కోరుకుంటున్నాం మనం. ఆనందం కావాలి, తప్పు కాదు. ఓం ఆనంద అనడం, ఆనందాన్ని కోరుకోవడం తప్పు కాదు. ఆ ప్రార్థన, ఆ కోరిక, ఆ యాచన అదే ఉందా మనసులో? లేదు. మళ్ళీ బయట ప్రపంచంలో, మళ్ళీ మనసంతా బయట ప్రపంచం. ఇది జపం కాదు, ఇది సూక్ష్మం అన్నమాట. ఇక లోపల మనం బయటకు అంటున్నామా, పెదవులు కలుతున్నాయి, శబ్దం బయటకు రాకుండా ఉంటుంది, అలా చేస్తున్నామా జపం, లేదా లోపల చేసుకుంటున్నామా మానసికంగా. బాగా అభ్యాసమైన తర్వాత, బాగా సాధన అయిన తర్వాత, ఇక పెదవులు కదలడం కానీ, బయటకు ఉద్గీతం అంటే బయటకు శబ్దం రావడం కానీ, మనసులో కానీ, అంటే అనుకోని ఒక సమయం తీసుకొని అనుకోని ప్రయత్నపూర్వకంగా పురుషార్థం చేస్తూ అది మళ్ళీ అది అంత సరిపోదు. అది లోపల సహజంగా జరుగుతూ ఉండదు. అజపజపం
మనకు తెలియకుండా, అంటే మన ప్రయత్నం పూర్వకంగా కాకుండా సమయం తీసుకోవడం, చూసుకోవడం, కూర్చోవడం, ఎవరు లేకుంటే అది కాదు. ఎవరున్నా లేకున్నా, ప్రపంచం తిరుగుతున్నా, మాట్లాడుతున్నా, నవ్వుతున్నా, ఎగిరినా, దూకినా, పడుకున్నా, లేచినా అదే ఉండాలి. జపం అది చివరిది. అంటే మన ప్రయత్నం లేకుండా అంటే అర్థం ఏంటి? అంత సాధన, అంత అనుభవం, అంత అభ్యాసమే అయి ఉండాలి. ఇంత ఉంటుంది. అదే ధ్యానం అనుకుంటే కాదు. మళ్ళీ ఏకాగ్రం అవుతుంది మనసు కాదు. ఏకాగ్ర స్థితికి అర్థం వేరు. మళ్ళీ జపం చేయంగానే అదే యోగా అనుకుంటే కాదు. సహకరిస్తుంది, జపం సహకరిస్తుంది. జపం చేయడం వల్ల మనకు అది కావాలనిపిస్తుంది. మాటిమాటికి గుర్తు చేసుకుంటున్నాం, గుర్తు చేసుకుంటాం. అంటే భగవంతుడు కావాలి, భగవంతుడి యొక్క శక్తి సామర్థ్యం ఇంత ఉంది, ఇంత ఆనందం ఉంది కాబట్టి భగవంతుడే కావాలి. ఇంకెవరు అవసరం లేదు, ప్రపంచం అవసరం లేదు, అమ్మ నాన్నలు వారు వీరు ఏది అవసరం లేదు, ఎవరున్నా అవసరం లేదు. చిన్నపిల్లకి ఎలా ఉంటుంది? ఎన్ని ఇచ్చినా, ఎన్ని కొనిచ్చినా అమ్మ కావాలి అంతే. అమ్మ గుర్తుకొచ్చింది. ఇప్పుడు ఏ బొమ్మలు అవసరం లేదు. అమ్మ గుర్తుకొస్తే బొమ్మలు అవసరం లేదు, ఏ ఆకర్షణ అవసరం లేదు, ఏ ప్రపంచం అవసరం లేదు. పరమాత్మే కావాలి. పరమాత్మే. జపం చేయగానే యోగ పూర్తి అయినట్టు కాదు, ధ్యానం చేయగానే కాదు. ఇందాక మరి మొదటికొద్దాం. ధారణ చెప్పిన ఉదాహరణ. ధారణ అనే దానికి ఎన్నోసార్లు ఉదాహరణ చెప్పినట్టు నాకు గుర్తు కూడా ఉంది. ఒక పెద్ద బావి అనుకోండి, వ్యవసాయం బావి అనుకోండి, లేదా చెరువు అనుకోండి, ఒక మడుగు అనుకోండి. మడుగులో ఒక వస్తువు పడిపోయింది, విలువైన వస్తువు. ఒక చెంబు అనుకోండి, బంగారు నువ్వు చేసిన చెంబు. ఒక చెంబు ఉంది, చెంబు ఆకారం చెప్తున్నాం, చాలా విలువైనటువంటి బంగారంతో చేసిన చెంబు. ఆ చెంబుపై తాపడం చేయడం జరిగింది, వజ్రాలు ఉన్నాయి, కొన్ని కోట్ల విలువైనటువంటి చెంబు వర్ణిస్తున్నారు. చెంబు అందులో పడిపోయింది. ఈత రాదు నాకు, మీరు వచ్చారనుకోండి, మీకు చెప్పిన చెంబు ఆకారం ఎలా ఉంటుంది, ఇంత పొడుగు ఉంటుంది, కింద వెడల్పు ఉంటుంది, ఒక గదాకారం ఉంటుంది, అది అయినటువంటి దానికి ముళ్ళలాగా ఉంటాయి. ఇవన్నీ వర్ణించి చెప్పడం జరిగింది. మీరు విన్నారు, మీకు ఈత వచ్చు. అయితే ఆ చెరువులో లేదా మడుగులో దిగడానికి ఎక్కడి నుంచి దిగుతారు? ఏదో చోటు నుంచి, ఏదో ఒక వైపు నుంచి దిగుతారు కదా. ఆ మడుగు, ఆ చెరువు ఏదో అనుకోండి, దిగడానికి ఎక్కడి నుంచి దిగుతారు? మీరు ఎక్కడి నుంచి దిగుతారు? ఒక దరి నుంచి దిగుతాం. ఎక్కడో చోటు నుంచి దిగుతారు కదా. దిగడం మాత్రం తప్పదు కదా, దిగాలి కదా. దిగడం అవుతుందా లేదా? దిగకుండానే ఆ చెంబును వెతుకుతారా? ఈ ఉదాహరణ బాగా గుర్తుంచుకోండి. ఇది చెంబు చాలా విలువైన చెంబు, నాకు ఈత రాదు, మీకు వచ్చు. వర్ణించిన చెంబు పోగొట్టుకున్నా నేను, అందులో ఉంది, అది ఎక్కడ దొరకట్లేదు నాకు, ఎందుకంటే నేను దిగట్లేదు, నాకు రాదు, ఈత రాదు. మీకు వచ్చు, దాంట్లో మీరు చాలా నైపుణ్యం ఉన్నవారు అనుకోండి, కానీ ఆ చెంబుని మీరు ఎప్పుడు చూడలేదు. ఇది గుర్తుంచుకోండి, చెంబుని ఎప్పుడు చూడలేదు, వర్ణన మాత్రం విన్నారు, దిగుతున్నారు. ఆ దిగే ఏతుందో అది ధారణ. లోపలికి దిగే ఏతు చోటు ఉందో అది ధారణ. ఇక దిగినారు, దిగేం చేస్తారు? వెతకాలి. ఆ వెతికే స్థితి ఏతుందో, వెతికేటప్పుడు మీ మనసులో ఏముంటుంది? ఆ చెప్పిన గుర్తులన్నీ ఉంటవి. దిగేటప్పుడు ఏమనుకున్నారు? ఎక్కడి నుంచి దిగాలి, ఎక్కడ అనుకూలంగా ఉందని చూస్తారు. అన్ని చోట్ల నుంచి దిగడం కుదరదు. ఎటువైపు నుంచి దిగితే బాగుంటుంది, అనుకూలంగా దిగాలి కదా. అనుకూలత చూసుకుని దిగుతారు, అది ధారణ. దిగిన తర్వాత మీ మనసు అప్పుడేమొస్తుంది? దిగిన తర్వాత, దిగకముందేమో ఎటువైపు నుంచి దిగాలి అని ఉంటుంది. అది ప్రశ్న, నిర్ణయించుకోవాలి, చూసుకోవాలి అనుకూలంగా ఎటువైపు నుంచి ఉందో. దిగడం అయింది. ఇప్పుడు మీ మానసిక స్థితి ఏమిటి? చెంబు వర్ణన, గుండం ఉంది, గద ఆకారం ఉంటుంది, ఇలా ఉంటుంది, అలా ఉంటుంది, విన్న వర్ణన ఉంది కదా. నీళ్ళను మీరేం చూడట్లేదు, ఆ చెంబునేమి చూడరు, మీరు చేతులతో ప్రయత్నం చేస్తున్నారు, అన్వేషిస్తున్నారు, ముట్టి చూస్తున్నారు. రాళ్ళు కూడా మీ చేతిలోకి వచ్చినాయి, పెద్ద పెద్ద రాళ్ళు, చెంబులాగా ఉన్నాయి, కానీ అది కాదు, వదిలేశారు. ఇంకా వెతుకుతున్నారు. కర్ర ముక్కలు కనిపిస్తున్నాయి, అది కాదు.
మీ మానసిక స్థితి ఏముంటుంది అప్పుడు? అది ధ్యానం. ఇప్పుడు దొరికిన తర్వాత ఏమైంది చెప్పండి? ఇప్పుడు చెప్పండి. వస్తువు దొరికింది, ఇప్పుడు ఆ చెంబు దొరికింది. ఇప్పుడు మీ స్థితి ఏంటి? సాక్షాత్కారం అయింది. సమాధి. మీ స్థితి చెప్పండి. సాక్షాత్కారం. నాకు చెంబు చూడలేదు, ఇంకా ఎక్కడ చూశారు? మీ కళ్ళతో చూడడం జరగలేదు. ఇంకా చెంబు దొరికింది, మీ చేతిలోకి వచ్చేసింది, వర్ణ పూర్తయింది, గదలాగా ఉంది, ఇంత ఉంది, ఇలా ఉంటుంది, అంత ఇదే దొరికింది, ఇదే అంటారు. మీరు చూడలేదు, కళ్ళతో చూడలేదు, ఇంకా ఇదే దొరికింది. అప్పుడు మీ మనసులో ఏ స్థితి ఉంటుంది? ఇంకా అన్వేషిస్తారా? ఇంకా ప్రయత్నిస్తారా? అక్కడే లేదు. దొరికిన దాన్ని మళ్ళీ పూర్తిగా అదేనా కాదా అని అప్పుడు చూస్తుంది. దొరికిందనే సంతోషం ఉంటది. దొరికిన తర్వాత అదేనా కాదని తర్వాత గమనించుకోవాలి. ఇప్పుడు మీ మానసిక స్థితి ఏంటి? దొరికిన తర్వాత ఇంకా అన్వేషణ ఉంటుందా? అన్వేషణ లేదు, అన్వేషణ ఆగిపోయింది, స్థిరమైంది అనమాట. అది సమాధి స్థితి. దొరికింది, ఇంకా ప్రయత్నం చేయడం ఉండదు. బయటకు వచ్చేసారు. బయటకు వచ్చిన తర్వాత కన్ఫర్మ్ చేసుకోవాల్సి వస్తుంది. ఇదే అన్నప్పుడు మీకు స్థితి ఏముంటుంది? మీ పని ఏంటి? ఇదేం చెప్తుంది అని తేలిన తర్వాత నిర్ణయం అయిపోయింది, ఇదే. అప్పుడు మీ స్థితి ఏంటి? నిశ్చింత అయిపోయింది. అది అసంప్రజాత సమాధి. మీ పని లేదు, ఇక ధారణ లేదు, ధ్యానం లేదు, అయ్యేది అయిపోయింది, పని అయిపోయింది కదా, పూర్తి చేసుకున్నారు కదా. అంటే 3 ఉంటాయి: ధారణ, ధ్యాన, సమాధి. దాని పేరు అంతరంగ యోగ. పేరు గుర్తుకొచ్చిందా? మిగతాంతా బహిరంగ యోగ. యమ, నియమాసన, ప్రాణాయామ, ప్రత్యాహార వరకు 5 అంగాలు బహిరంగ యోగ. ధారణ, ధ్యాన, సమాధి. దాని ఏమన్నారు? తనం ఏకత్రయ సంయమం అన్నారు. దాన్ని సంయమం అంటారు. దాని పేరు అంతరంగ యోగ. అది లోపలి యోగ. ఇప్పుడు ఏమైనా స్పష్టమైందా? ఇంకా డౌట్లు ఉన్నాయా? మళ్ళీ ఎవరిని అడిగినప్పుడు, మళ్ళీ నేను అడిగినప్పుడు మళ్ళీ ఇదే చెప్తారు. మళ్ళీ జాగ్రత్త వినడం నేర్చుకోండి. మళ్ళీ రావు, ఇంత స్పష్టంగా చెప్పడం కుదరదు. అందుకే మీరు దీన్ని చాలా తేలిక తీసుకుంటున్నారు, ఈ విద్యను. అందుకే లోపల నింపుకోవట్లేదు. ఇందాక నేను చెప్పినట్టు బయట మాత్రం ఓం జపం ఉంది, కానీ లోపల మాత్రం ప్రపంచం ఉంది. బయట పరమాత్మ ఓం ఓం అంటారు, లోపలంతా ప్రపంచమే. చూసుకోండి మీ మానసిక స్థితి. జపం చేస్తున్నారా? అసలు ధారణ అవుతుందా? ధ్యానం అవుతుందా? అసలు మీకు భక్తి ఉందా? చెప్పండి, ఇప్పుడు చెప్పండి, భక్తి అంటే ఏంటో. 13వ అధ్యాయం భక్తి యోగం. అందుకే అన్ని అడగాల్సి వస్తుంది. ఎవరిని ధ్యానించాలి, ఎవరిని యందు భక్తి ఉంచాలి, ఇవి ప్రశ్నలు ఉన్నాయి. మరి ధ్యానించడం ఏంటి, భక్తి ఉంచడం, భక్తి అంటే ఏమిటి? ఇప్పుడు చెప్పండి, భక్తి ఉందా మీకు? భక్తి ఉంటే ఎవరి యందు భక్తి ఉంది? భక్తి ఉంది, భక్తి లేదని కాదు. మీ అందరికి భక్తి ఉంది. ఎవరి యందు భక్తి ఉంది? దేని యందు భక్తి ఉంది మీకు? ప్రశ్నించుకోండి ఒకసారి. పరమాత్మ అండి. ఊరికి మాటలు చెప్పకండి అమ్మా, నిజాయితీగా చెప్పాలి. ఊరికి మాటలు కాదు. ఇది బ్రహ్మ విద్య. ఊహించుకొని, కల్పించుకొని, కథలుగా చెప్పకూడదు. చాలా గంభీరంగా ఉండాలి, సీరియస్గా ఉండాలి. నేను వింటున్నది బ్రహ్మ విద్య, రహస్య విద్య, యోగ విద్య, ఆత్మ విద్య. ఇందులో ఊహలకు వీలు లేదు, ఏమాత్రం ఊహలకు తావే లేదు. స్పష్టంగా ఉండాలి, అప్పుడేమైనా ముందుకెళ్తాం. లేకపోతే భ్రమలోనే ఉంటాం, జీవితాంతం భ్రమలోనే ఉండండి. ఇక ఇన్ని విని కూడా ఇంకా భ్రమలు ఉన్నాయంటే ఏం చెప్పాలి మీకు? ఎన్నో రకాలు చెప్పే ప్రయత్నం చేస్తున్నాను. ఏం వింటున్నారు మీరు? ఏం వింటున్నారు? ఏం నింపుకుంటున్నారు? ఏం గుర్తుంచుకుంటున్నారు? దీనివల్ల ఏమవుతుంది? నష్టం లేదు, కానీ లాభం ఏమిటి? సరే చెప్పండి, ప్రశ్న సమాధానం చెప్పండి. మీకు భక్తి ఉంది, దేని మీద భక్తి ఉంది? నిజాయితీగా చెప్పండి. భక్తి లేక ఎవరు లేరు, ధ్యానం చేయకుండా ఎవరు ధ్యానం చేయకుండా లేరు. అందరు ధ్యానం చేస్తారు, అందరు ధ్యానులే, అందరు యోగులే. చెప్పుకున్నాం కదా, సమాధి స్థితి అందరికి వస్తుంది, ఏకాగ్ర స్థితి అందరికి వస్తుంది.
ఎన్నోసార్లు రోజు చేస్తుంటాం, ఏకాగ్రం లేకుండా అసలు ఒక్కరోజు కూడా ఏకాగ్రం చేయకుండా ఉండలేం. మనసును ఏకాగ్రం చేస్తాం, ఇన్ని చేస్తున్నాము, కానీ దేనిపైన ఏకాగ్రత ఉంది, ఏం చేస్తున్నాం అనేది ప్రశ్న. ఎక్కువగా ఇంకెన్ని బాహ్య ఏళ్ళు విషయాల పట్ల ఎక్కువ శ్రద్ధ భక్తి ఉన్నాయి. ఎక్కువగా బాహ్య విషయాల మీదే ఉంది. మన శ్రద్ధ భక్తి అంతా, మన ప్రయత్నం అంతా, మళ్ళీ ఎందుకు బాధపడాలి మరి? లోపలంతా మన ప్రయత్నం ఏముంది? అసలు ఇందాక చెప్పుకున్నా కదా, చెంబు చెమ్మని. ఆ చెమ్మని దిగిన వాడు చెంబు మర్చిపోయి ఇంక ఏదో గుర్తు చేసుకుంటే ఎలా? చెంబు కోసం దిగి చెంబు కాకుండా ఒక రాయి తీసుకుని బయటకు వస్తే ప్రయోజనం. చెప్పిన వర్ణన మర్చిపోయాడు అనమాట. చెంబు ఇలా ఉంటుంది, గదాకారం ఉంటుంది, ఇలా ఉంటుంది, గుండ్రంగా ఉంటుంది, కిందికి పైన ఇలా ఉంటుంది, అన్ని మర్చిపోయాడు అనమాట. అసలు చెంబు కోసం దిగలేదు, అది మర్చిపోయాడు. ఇక మనకు అలాగే ధ్యానమై పేరుతో ప్రయత్నం చేస్తున్నాము. అసలు ఏ ధ్యానం చేస్తున్నాం? ఇన్ని విని ఏమి లాభము? కాకపోతే కొందరికంటే నయం, అంతే. కొందరికంటే నయం, మనం నయమే, కానీ ఎందుకు సార్థకం చేసుకోవట్లేదు? సమయం ఎందుకు అర్థం చేసుకుంటున్నాం అంటే ఇంకా కొన్ని ఉన్నాయి. ధారణ, ధ్యాన, సమాధి స్పష్టమైందా? జపం అంటే స్పష్టమైందా? ఇంకేమైనా ఉందా చెప్పండి సాధకులు. అయింది గురూజీ. మళ్ళీ అడిగినప్పుడు మళ్ళీ అడిగితే ఇప్పుడు ఆత్మస్థం చేస్తాం గురూజీ. ఈ ఉదాహరణ గుర్తుంచుకోండి. ఈ ఉదాహరణ ఎన్నోసార్లు చెప్పాను కూడా నేను. నీళ్ళలోది మడుగు, ఈత, అవి ఇవన్నీ. ఈత కాదు, చీకటి గదిలో కరెంటు పోయింది, వస్తువు గురించి వెతుకుతున్నారు. అప్పుడే మీ బంధువు ఎవరు వచ్చారు, వారు కూడా చెప్పారు ఇలా ఉంది, వస్తువు దొరకట్లేదు. వారు కూడా వెతుకుతున్నారు పాపం. వారు ఎప్పుడు ఆ వస్తువుని చూడలేదు చీకట్లో, ఇంట్లో. ఇవే జరుగుతుంటాయి, కీసో పెన్నో అదో ఇదో వస్తువు, పాత్ర ఏదో ఒకటి జరుగుతుంటాయి. అకస్మాత్తుగా కరెంటు పోయింది అనుకోండి, వెతకాల్సి వస్తుంది. అప్పుడు మనసు ఎలా ఉంటుంది? ఎక్కడి నుంచి ఒక చోటు నుంచి మనం ప్రారంభిస్తాం. ఆ ప్రారంభించేదే ధారణ. ఏదో ఒక వైపు నుంచి ప్రారంభిస్తాం కదా, అన్వేషణ. వస్తువు దొరికితే ఇక పని లేదు, స్థిరమైపోయింది. సమాధి అదే వస్తువు, సందేహం లేకుండా ఇదే నిర్ణయం అయిపోయింది, ఇక పని లేదు, ఇక మరి వెతకాల్సిన అవసరం లేదు. అలాగే భగవంతుని గురించి కూడా అంతే. భగవంతుడు ఇదే, ఈశ్వర దర్శనం అయింది ఇదే, స్పష్టం, అసంప్రజాత సమాధి. మన ప్రయత్నంలో అవసరం లేదు. అంటే ఈ తామసిక, రాజసిక, సాత్విక ఈ వ్యవహారాలు, వాటి గుణాల ప్రభావాలు ఏం అవసరం లేదు. అంతే. ప్రతి ప్రసవం వెనక్కి వెళ్ళిపోతాయి, మళ్ళీ ప్రసవం అన్నమాట. ప్రసవం, ప్రతి ప్రసవం. అంటే గుణాల యొక్క అవసరం లేదు, మనసు అవసరం లేదు, ఇంద్రియాల అవసరం లేదు, శరీరం అవసరం లేదు, ఏది అవసరం లేదు. ఇక అప్పుడేమవుతుంది? ఆత్మ కేవలం అయిపోతుంది, శుద్ధం. పరమాత్మ పరమ కేవలం. ఆ పరమ కేవలాన్ని కలుసుకోవాలంటే మనకు కూడా కేవలం కావాలి. మధ్యవర్తులు ఎవరు అవసరం లేదు, ఎవరి సహకారం అవసరం లేదు. చేరుకున్నాం, ఇంటికి చేరుకున్నాం, అమ్మ నాన్న దర్శనం అయిపోయింది, అమ్మ దొరికింది, నాన్న దొరికారు, ఇంకేముంది? ఇంకేమైనా పని ఉందా? ఇంకేమైనా భయం ఉంటుందా? పరమాత్మ దర్శనం అయింది, సన్నిధి లభించింది, పరమాత్మ ఒడిలో ఉన్నాం, ఇంకేం పని ఉంది? ఏం పని లేదు. ఆ స్థితి కొరకు ప్రయత్నం చేయండి, ఎంత హాయిగా ఉంటుందో. సరే, ఇక్కడికి వద్దాం. ఇంకేమైనా సందేహాలు ఉంటే అడగండి, రాసి పెట్టుకోండి. ఈ లోతు విషయాలు మాటి గుర్తు చేస్తున్నాను. ఇది బ్రహ్మ విద్య, రహస్య విద్య, ఆత్మ విద్య, చాలా లోతు. బయట చదువు లాంటి చదువు కాదు ఇది. బయట వ్యవహారం కాదు. ఆ రకంగా అసలు ఊహించుకోవద్దు, ఆ రకంగా వ్యవహారం చేయకూడదు. కేవలం మన కొరకే, నా కొరకే. అంటే నా శరీరం కొరకని కూడా కాదు. మళ్ళీ శరీరం సాధనం, వాహనం, రక్షించుకోవాలి.
నా కొరకే, నా ఉన్నతి కొరకే, ఆత్మోన్నత కొరకే, నా ఆనందం కొరకే, ఆత్మానందం కొరకు, ఎవరి కొరకు కాదు. ఇందులో మనసు కొరకు కూడా, మానసిక ఆనందం, మానసిక తృప్తి తర్వాత అది దాటిన మాట. చిత్తం ప్రసన్నత, చిత్త ప్రసాదనం, ఇవన్నీ పదాలు ఉన్నాయి. చిత్తం కొరకు, మనసు కొరకు, దీని కొరకు, దాని కొరకు కాదు. మనసు తృప్తి కాదు. ఇప్పుడు ఆత్మతృప్తి, నా తృప్తి, నా సంతృప్తి, దానికోసం ప్రయత్నం చేస్తున్నాం. ఎంత జాగ్రత్తగా వినాలి, ఎంత జాగ్రత్త ఉండాలి, ఎంత జాగ్రత్త గుర్తుంచుకోవాలి, ఎంత మరణ చింతనం చేసుకోవాలి, నిధిధ్యాసనం చేసుకోండి. ముఖ్యంగా మీరు ఆ పని చేయట్లేదు. మీరు చేస్తున్నటువంటి పొరపాటు నాకు అనిపిస్తుంది ఇదే. మీరు వింటున్నారు, జాగ్రత్త శ్రద్ధతో వింటున్నారు. అప్పుడప్పుడు మనం కూడా కొద్ది కొద్ది అప్పుడప్పుడు చేస్తుండొచ్చు. ఆ 2 స్థితులు బాగానే ఉన్నాయి, 2 మెట్లు. 3వ మెట్టు ఒకటి ఉంది, నిధిధ్యాసనం. చేస్తున్నారా? అది నిధి కాదు, నిధి. చేస్తున్నారా అంటే నిర్ణయం చేసుకుంటున్నారా ప్రమాణపూర్వకంగా? గురుగారు చెప్పే విషయాలు, లేదా మహర్షి దయానంద సరస్వతి గారు చెప్పే విషయాలు, ఋషులు మహర్షి చెప్పే విషయాలు, మంత్రాలు, సూత్రాలు అవుతున్నాయో, ఈ మార్గంలో కొన్ని పదాలు ఉన్నాయో, ఈ వ్యవహారం ఉందో, ఇది ఖచ్చితంగా ప్రామాణికమే అని నిశ్చయమైందా? నిర్ణయం తీసుకుంటున్నారా? ఇక్కడ పని చేస్తున్నారా మీరు? నిధిధ్యాసనంలో చేస్తున్నారా? మాట్లాడండి. వేరే నిర్ణయాలు తీసుకుంటున్నారు కదా బయట ప్రపంచంలో, భౌతిక వ్యవహారాల్లో ఎన్నో నిర్ణయాలు తీసుకుంటున్నారు, మంచి నిర్ణయాలు తీసుకుంటున్నారు. అందులో సఫలం. అక్కడ బాగున్నారు మీరు. ఆ విద్య వచ్చు, నిర్ణయం తీసుకునే విద్య కూడా వచ్చు మీకు. తర్కం ఉంది, వివేకం ఉంది, అన్ని ఉన్నాయి. ఇక్కడ మరి ఎందుకు ఓడిపోతున్నారు? ఇక్కడ ఎందుకు నిర్ణయం తీసుకోలేకపోతున్నారు? ఎప్పుడు తీసుకుంటారు చెప్పండి. అదేనా ఏ జన్మలు తీసుకుంటారు? ఈ జన్మలు తీసుకుంటారా, వాయిదా వేసుకుంటారా? నిర్ణయం తీసుకోవడమే నిధిధ్యాసనం. ఏ జన్మలు తీసుకుంటారు? ఈ జన్మలోనే. ఇంకొన్ని జన్మలు కావాలి. ఈ జన్మలు ఎప్పుడు? 5 ఏళ్ల తర్వాతనా? ఇప్పుడే ఈ కళ్ళు క్షణం. కనిపించకుండా పోయిన తర్వాత, చెవులు వినిపించకుండా పోయిన ఇప్పుడే ఈ తర్వాత, క్షణమే. ఇప్పుడే నోట్ల ఈ దంతలు క్షణం. కలిపిపోయి, మొత్తం నోట్ల దంతలను ఊడిపోయిన తర్వాత అప్పుడు తీసుకుంటారా? ఎప్పుడు నిర్ణయం తీసుకుంటారు? ఇవన్నీ పదాలమ్మా. ఈ క్షణమే, ఈ దినమే. నిర్ణయం తీసుకున్నారా? అసలు అనుకుంటున్నారా ఇదే మార్గం, నా మార్గం, ఈ ఆధ్యాత్మిక మార్గమే, ఈ సాధన మార్గమే, ఈ జన్మలో నేను తరించాలి, సార్థకం చేసుకోవాలి ఈ జన్మను అనుకుంటున్నారా? మాటలు తేలికే కాబట్టి అనుకుంటాం గురుజీ. నిర్ణయం ఈ తీసుకోండి మార్గంలో ఖచ్చితంగా. వెళ్తే లక్ష్యం చేరుకుంటామని అర్థం అవుతుంది, కానీ నడవాలి కదా మార్గంలో. నడిచేది ఎవరు? నేనా, మీరా? ఎవరు నడవాలి? నేనే. నేనే అన్నప్పుడు మరి బయట నడుస్తున్నారు కదా, నిర్ణయం తీసుకుంటున్నారు కదా, ఉంటున్నారు కదా, సఫలం చేసుకుంటున్నారు కదా, సాధిస్తున్నారు కదా, ఎన్నో సాధించారు కదా ఇంతవరకు. అవన్నీ ఆ వాటి మార్గం మీద ఇష్టం ఉంది. అదే మరి ఎవరు? విషయాల పట్ల ఆకర్షణ, ఇష్టం ఉంది. అది ఇంకా పోలే. అవన్నీ పోతే గాని, ఇది వింటున్నాము గాని, శ్రవణం చేస్తున్నాం గాని, ఇంకా దానిలో పూర్తిగా లగ్నం అయితే అవలేదు మనసు. పోలే కాదమ్మా, పోగొట్టుకోలేదు అన్నది. నేను పోగొట్టుకోలేదు అన్నది. పోలే అంటే వాటికో పోవు. ఆ, నేను పోగొట్టుకోలేదు, నేను ప్రయత్నం చేయలేదు అంటే మొత్తం మీద వేసుకోండి, బాధ్యత తీసుకోండి, ఉమ్, బరువు బాధ్యత తీసుకోండి. నేనే ఆ ప్రయత్నం చేయలేదు, నేనే పోగొట్టుకోలేదు, నేనే శుద్ధి చేసుకోలేదు, ఇలా మాట్లాడాలి. ఇది అవును. ఆధ్యాత్మిక భాష. కరెక్ట్. తప్పు జరిగింది, తప్పు అయింది కాదు. తప్పు దానికదే అవుతుందా? తప్పు దానికదే జరుగుతుందా? నేను తప్పు చేశానని చెప్పండి. తప్పు చేశాను, తప్పు అయింది, తప్పు దానికదే అవుతుందా? నేను తప్పు చేశాను ఒప్పుకోవాలి, అలా అనాలి. తప్పు అయింది, తప్పు అదే దానికి అదే అయింది. తప్పు జరిగిపోయింది, అయిపోయింది. తప్పు జరిగింది, పోయింది. ఇప్పుడైనా కానీ బయట వ్యవహారం భాష అంతే అనుకోండి, కానీ లోపల మనం అనుకోవాలి, నేను తప్పు చేశాను, నా దోషలే, నా పొరపాట్లే, నేనే ప్రయత్నం చేయాలి, నేనే అవును, బాధ్యత వహించండి. ఎవరు తింటే వాళ్ళకే ఆకలి తీరుతుందని, ఎవరు చేసుకుంటే వాళ్ళకే వస్తుంది. అది కూడా ప్రయత్నం చేయండి. ఇక్కడ ఎందుకు అన్నీ గుర్తు తెలిసినా చేస్తున్నా, కానీ ఎందుకు మనము ఈ కష్టాల్లో, బాధలు ఉన్నామంటే కారణం ఇది. మనకు ఏది రుచి ఉంది? కష్టాల్లో ఉండడమే మనకి ఇష్టం. కష్టాలు అంటేనే కనీసం ఇదని చెప్పండి,
కష్టాలంటేనే నాకు ఇష్టమని. ఇష్టమని చెప్పలేము, మళ్ళీ ఇష్టమని కూడా చెప్పలేము. ఎంత సంతోషమో. ఒక తిట్టు తిడుతున్నాను ఏమనుకోకండి అందరూ. అంటే మా గురువు గారు తిట్టిది అలా చెప్పాలా వద్దా? చెప్పండి, ఏం పర్వాలేదు. మరి ఎవరు ఏమనుకోనని చెప్తారు. మా గురుగారు తిట్టిది. మా గురుగారు ఇలా అనేవారు, స్వామి సత్యపతిజీ. ఆ, పందికేమి ఇష్టం? బురద ఇష్టం. ఎంత సంతోషం దానికి. మలం ఇష్టం, దానికి మలం ఇష్టం. బురద అనుకోండి, ఇంకా కథకి ఎందుకు, కూడా బురదనే బురదలో ఇష్టం. ఇంకోటి మరి కూడా మనకి ఇష్టం ఆ బురద మనకి ఇష్టమా? దానికి ఇష్టం. అది కాదు. అందులో ఉండడం ఇష్టం, ఉమ్. బురద ఉండడం ఇష్టం కదా. అది బురదని అనుకోవటం లేదు, అది సమస్య ఇప్పుడు. అదే అదే కదా సమస్య. అది బురదని ఎంత అనుకోవడం. వింత అంటే అది ఒకవేళ మనం కూడా ప్రయత్నం చేస్తే మనం కూడా లాక్కెళ్తుంది ఆ పంది మనల్ని కూడా లాక్కెళ్తుంది అక్కడికి. అలా ఉంటుంది బయట ప్రపంచం. బయట ప్రపంచంలో మనుషులు కొందరు అలాగే లాక్కెళ్తారు. ఎక్కడికి? బురదలోకి, దురలవాటు దుర్వ్యసనంలోకి లాక్కెళ్తారు. అంటే లాక్కెళ్తారు. కొంచెం మీరు వీక్గా ఉంటుందండి, కొంచెం లూజ్ అయి చూడండి. మీ మైండ్ మీ కంట్రోల్ లేకపోతే, సరే మీరు చెప్పినట్టు వింటా అని చెప్పేసి అంటే అటే లాక్కెళ్తారు. మీరు కొంచెం లూజ్ అయి ఉండండి, కొంచెం వీక్ అయి వెంటనే లాగేస్తారు. ఇప్పుడే మనం ఇంత ప్రయత్నం చేస్తాం కదా, కొంచెం సరే మీరు అన్నట్టే అంటానండి, ఎక్కడ తీసుకెళ్తారు? ఎక్కడికో తీసుకెళ్తారు మిమ్మల్ని. అంటే వారికి అది స్వర్గం, మనకు కాదు. నా ఉదాహరణ చెప్తాను. సరే మా కారం వేసుకోవచ్చు అంటాను అనుకోండి, కమ్మ చేసి పెట్టాను అని అనుకోండి, ఎంత కమ్మ చేసి పెడతారు తల్లులు కదా. సరే అమ్మా మంచి కమ్మ చేసి పెట్టండి అంటే ఎంత మంచి కారం వేస్తారు, మసాలాలు వేసి రకరకాల పిండి వంటలు చేసి. ఇక ఆనందమే ఆనందం, స్వర్గమే స్వర్గం, రుచే రుచి అని వారికి తెలియదు పాపం, అమాయకుడు తల్లులు. అది ఆరోగ్యాన్ని ఇవ్వదు, రోగాలను తెస్తుంది అని తెలియదు. అటువంటిది ప్రపంచం. కొంచెం సరే అన్నాం అనుకోండి, అంతే, జాగ్రత్తగా ఉండాలి. ఆధ్యాత్మికంగా ఉన్నవారు చాలా జాగ్రత్తగా ఉండాల్సి వస్తుంది. విషయం ఏమైనా అర్థం చేసుకుంటున్నారా? ఈరోజు నాకు ఒక సంతోషం ఏంటంటే, మీరు వింటున్నారు, నా మాటలు వింటున్నారు అంటే ఆధ్యాత్మికంగా మీకు రుచి ఉంది. లేకపోతే వినలేరు కదా. ప్రయత్నం చేయండి. ఎందుకంటే మనం భక్తి చాలా అవసరం ఉంటుంది. ఇన్ని చేసినప్పుడు కూడా భక్తి కనుక లేకపోతే అన్ని వ్యర్థమే అన్నారు. మాట ఎందుకంటే మన తపస్సంతా వ్యర్థం, మన ప్రయత్నం అంతా, మన పురుషార్థం అంతా, మన శ్రమ అంతా వ్యర్థం. ఎంతో సమయం వ్యర్థం చేసుకున్నాం, ఎంతో ఖర్చు చేసుకున్నాం, మన శక్తిని, మన బలాన్ని మొత్తం వినియోగించినాం, మన జీవితాన్ని ఇచ్చినాం. యవ్వనం కూడా పోయింది, బాల్యం పోయింది, అన్ని పోయినాయి. ఆయన ఏం లాభం లేకుండా ఎందుకు పోతుంది అంటే, భగవంతుడి పట్ల మనకు ఏదైతే వ్యవహారం చేయాలో, ఆ ఏదైతే మన పురుషార్థం ఉందో అది చేయట్లేదు మనం. అంటే భక్తి ఉండడం అవసరం. భక్తి అంటే ఏంటి? ఇక్కడికి రండి. భక్తి అంటే ఏంటి చెప్పండి, ఇప్పుడేం చెప్పండి ఏంటి? అప్పుడు మధ్యలో చెప్పాను నేను, భక్తి అంటే తగ్గి ఉండడం. తగ్గి ఉండాలి, తగ్గి ఉండండి. ఎందుకు తగ్గి ఉండాలి? భగవంతుని ఆదేశాలు పాటించడానికి ఎప్పుడు శిరసా వహించాలి. ఈశ్వరుని యొక్క ఆదేశాలు శిరసా వహించి ఉండాలి, పూర్తి సమర్పణ ఉండాలి. భగవంతుని ఆదేశాలు తప్ప ఇంకెవరి ఆదేశాన్ని పాటించను. భగవంతుడు నా యజమాని, నా స్వామి, నా పతి గతి సర్వం పరిమిత పరమాత్మయే అని వినయం, విధేయత, వినమ్రత, లేదా తగ్గి ఉండడం. ఇంగ్లీష్ లో మాట్లాడితే సెకండరీ అన్నమాట. గౌణంగా ఉండడం. గౌణంగా ఉండాలి. నేను ప్రధానం కాదు, భగవంతుడు ప్రధానం, భగవంతుడే ముఖ్యము, నేను కాదు. ఎంత విద్య ఉన్నా, ఎంత విద్వత్వం ఉన్నా, పాండిత్యం ఉన్నా, ఎన్ని ఉన్నా భగవంతుడే గొప్ప, నేను కాదు. అది దాన్ని ఈశ్వర ప్రణిధానం అంటాం. ఇంకా మరొకటి ఉండకూడదు, అనన్య భక్తి అంటారు. ఇంకా మరొకటి లేదు, ఇక ఇంకెవరు ముఖ్యం కాదు. అనన్యం అంటే మరి అన్యం లేదు, ఇక భగవంతుడు తప్ప మరొకటి లేదు, ఇంకెవరు లేరు. ఆ స్థితి కోసం ప్రయత్నం చేద్దాం. ఈశ్వర భక్తి చాలా అవసరం. రకరకాల భక్తులున్నాయి. మాతృభక్తి, పితృభక్తి, గురుభక్తి,
దేశభక్తి అంటాం, ఈశ్వర భక్తి. ఇది ముఖ్యం, ఈశ్వర భక్తి ముఖ్యం. అది ఉంటే అన్ని ఉన్నట్టు, అదే ముఖ్యం. దానికోసం ప్రయత్నం చేద్దాం. దానికి ఎన్నో ఆటంకాలు ఉన్నాయి, వాటిని దూరం చేసుకోవాలి. ఇందాక మనం చెప్పుకున్నాం, మనం ప్రపంచంలో ఉండే ప్రయత్నం చేస్తున్నాం కానీ పరమాత్మలో ఉండే ప్రయత్నం చేయట్లేదు. మనం ప్రపంచం భక్తులం, పరమాత్మ భక్తులం కాదు, ఈశ్వర భక్తులం కాదు. అందరం భక్తులమే, రకరకాల భక్తులు. మనం రకరకాల భక్తి ఉంది మనకు, అది కాదు, ఈశ్వర భక్తి కావాలి. దానికోసం ప్రయత్నం చేయాలి. అప్పుడు ఆనందం. దానికి ఇవన్నీ ఉపాయాలు ఏంటి? యమ నియమ, ఆసన, ప్రాణాయామ, ప్రత్యాహార, ధారణ, ధ్యాన, సమాధి, జపము, అది ఇది ఇవన్నీ ఎన్నో ఉన్నాయి. కానీ ఎన్ని ఉన్నప్పుడు కూడా ఇదంతా ముఖ్యం కాదు. ఇవన్నీ కూడా వాటికి సోపానాలు, సాధనాలు, అవసరాలు అంతే. రండి ఇక్కడ రండి, పూర్తి చేద్దాం. శ్రీమద్ భగవద్గీత 13వ అధ్యాయం భక్తి యోగం గురించి కనీసం సారం సంగతి పూర్తి చేయండి. ఎవరు చదువుతారు? పుస్తకాలు ఉన్నవారు కృష్ణారావు గారు, సారం సంగతి. సారము సంగతి. సామ్య బుద్ధిని, ఆనంద ప్రాప్తిని కలిగించు ధ్యాన యోగము పూర్వము వర్ణింపబడినది. ఈ అధ్యాయమున ధ్యానయోగం వలన భగవద్ దర్శనము కలుగును, కానీ భక్తి రసము ధ్యానముతో మేళవింపవలసి ఉండును అని చెప్పబడినది. ఎవరిని ధ్యానింపవలయును, ఎవని యందు భక్తి ఉంచవలయును అను ప్రశ్నలకు సమాధానం చెప్పుచు భగవంతుని స్వరూపము ఉపనిషత్తు భాషలో వ్యాఖ్యానము చేయబడినది. భగవంతుడు వేదములకు కర్త, అతడు ఆది కవి, అనాది, సమస్త విశ్వమును శాసించేవాడు. అతని స్వరూపము ఇంద్రియగమ్యము కాదు, కానీ తమోగుణ ఆవరణం తొలగిన పిదప ప్రకాశ స్వరూపులకు భగవంతుని తెలియదగును. గృహస్థాశ్రమం నుండి వేరై వానప్రస్థమునందును సన్యాసమునందును భృగుటియందు ప్రాణము నిరోధించి తపస్సును ఏకాగ్రము చేయొచ్చు ప్రకాశ స్వరూపులకు భగవంతుని ధ్యానింపవలేను. వేద విధులు ఇతనని వ్యాఖ్యానితురు, సంయమములు ఇతనయందే ప్రవేశింతురు, బ్రహ్మచారులు ఇతననే కోరుదురు, కానీ ఇతడు అనన్య భక్తి కలవానికి లభించును. వేద పఠనము, యజ్ఞము, తపస్సు, దానము మున్నగు వానినే లభించు ఫలము భగవత్ప్రాప్తికి తుల్యము కాదు. అతనిని చేరు మార్గము వీనిని విడిచి ఉండదు. భక్తి యోగము ధ్యానయోగిని ఉదార స్వభావం అనుచూస్తూ అతనికి సహాయం చేయనని వేరుగా తెలిపోసిన ఆవశ్యకత లేదు. ఓం నమస్తే గురు. గురూజీ మ్యూట్ లో ఉన్నారు. మనం ఎంత తపస్సు చేసినా, ఎంత వేద పఠనం చేసినా, అధ్యయనం చేసినా, ఎన్ని కంఠస్థం చేసినా, ఎంత దానం చేసినా, పరోపకారం చేసినా, ఏం చేసినా ఫలం ఉంది, ఫలితం ఉంది. కానీ భగవంతుని ఈశ్వర దర్శనం, ఈశ్వర ప్రాప్తి అయినప్పుడు ఏది ఉంటుంది దానికి సమానం కాదు. అది బాగా గుర్తుంచుకోవాలి. ఈశ్వర దర్శనం, ఈశ్వర ఆనందం దానికి సమానం కానే కాదు. అంటే భగవంతుని చేరుకోవడానికి ఇవన్నీ మార్గాలు, వేదాధ్యయనము, యజ్ఞము, తపస్సు, దానము, పరోపకారం, ఇవన్నీ కూడా, అలాగే యమనియమాసనాలు, ఇవన్నీ కూడా అన్ని మెట్లు చేరుకోవడానికి. కాబట్టి భక్తి యోగం, ధ్యాన యోగిని అంటే ధ్యాన యోగి, ఇక్కడ భక్తి రెండు, ధ్యాన యోగిని భక్తి యోగం. ఉదార హృదయం అనొచ్చు అతనికి. అంటే అర్థం ఏంటి? భక్తిని చివరిదన్నమాట, ఇంక ఏమి లేదు. అనన్య భక్తి తర్వాత వస్తుంది. అనన్య భక్తి అంటే ఏంటో, ఇంకా ఏమి లేదు పరమాత్మ తప్ప అని ఆ స్థితి ఉండాలి. ఇంకా ఏ ఆలోచన లేదు, దేనిపైన ధ్యానం లేదు, ఏమి లేదు.
ఆ స్థితి ఉండాలి. అయితే మనం ఏదైతే ప్రయత్నం చేస్తున్నామో రకరకాల ప్రయత్నం అన్ని కూడా మనం సర్వవేద పదమామనంతి అయితే కఠోపనిషత్తులో శ్లోకం ఉందో ఆ బ్రహ్మచర్యం కానీ ఆ తపస్సు కానీ అటన్నిటి యొక్క ఫలము సారం ఏంటి? కత్తే పదం సంగ్రహణ బ్రవీమి ఓం ఇతేత. అటువంటి శ్లోకం ఇంట్లో కూడా వస్తుంది, తర్వాత చూద్దాం. భగవంతుడి యొక్క స్వరూపం అర్థం చేసుకుని పూర్తిగా సమర్పణ ఉండడం అవసరం ఉంటుంది. ఆ విషయం ఇక్కడ చెప్పడం జరుగుతుంది. మనకు భక్తి ఉండాలి, కానీ భగవంతు పైన భక్తి ఉండాలి, ప్రపంచమైన భక్తి కాదు. ఎందుకంటే పరమాత్మే సమస్త విశ్వను శాసించేవాడు. అది అతని స్వరూపం. ఇంద్రియ గమ్యం కాదు, ఇంద్రియాల ద్వారా పొందలేము. గమ్యం అంటే పొందడం. మనకు ఆవరణ ఉంది, అవిద్య ఉంది, తమోగుణం అనే ఒక పొర, ఒక ఆవరణ ఉంది. అప్పుడు అందుకే అర్థం కావట్లేదు. అందుకే ఈ ఆశ్రమాలు బ్రహ్మచర్య, గ్రస్త, వానప్రస్థ, సన్యాస ఆశ్రమం అందుకే ఉన్నాయి. ఒక మెట్లు నిజానికి గ్రస్తం చెడని కాదు, అందులోనే ఉండాలనుకుంటున్నాం, గ్రస్తంలోనే ఉండాలనుకుంటున్నాం. ఇంకొక మెట్టు ఉంది వానప్రస్థం. ఎప్పుడు వస్తారు వానప్రస్థానికి? ఇంకా గ్రస్తంలో ఉంటారా ఈ జన్మలో? ప్రశ్నించుకోండి. ఈ జన్మ ఇంతేనా? గ్రస్తంతో పోవడమేనా? వానప్రస్థం వద్దా? సన్యాసం వద్దా? అంటే దీక్ష తీసుకుంటేనే కాదు, మానసిక స్థితి తెచ్చుకోండి. ఇప్పుడు గృహంలో ఇంట్లోనే ఉండండి, కానీ స్థితి మార్చుకోండి. ఇంకా నేను గ్రస్తున్నేనా? 60-70 ఏళ్ళు వచ్చిన ఇంకా గ్రస్తులేనా మీరు? 80 ఏళ్ళు వచ్చిన గ్రస్తులేనా? ఇంకా ఇంట్లోనే ఉండండి, బయటకు రాకండి, దీక్ష తీసుకోకండి. నేను దీక్ష తీసుకోమని చెప్పట్లేదు, వేషం మార్చుకోమని చెప్పట్లేదు, వస్త్రాలు మార్చుకోమని చెప్పట్లేదు, ఇక్కడ ఉండమని చెప్పట్లేదు. ఇంట్లో ఉన్నప్పుడు కూడా మీ మానసిక స్థితి ఏమిటి చెప్పండి. మీ మానసిక స్థితి ఏమిటి? ఇంకా గ్రస్తులు అనుకుంటున్నారా? ఇంకా గ్రస్తులు అనుకుంటున్నారా? అనుకుంటే తప్పు. ఇంట్లో ఉన్నప్పుడు కూడా మీరు గ్రస్తులు కాదు. ఒక వయసు వచ్చిన తర్వాత గ్రస్తులు కాదు, వానప్రస్తులే, సన్యాసమే. ఆ స్థితి తెచ్చుకోవడం చాలా అవసరం ఉంటుంది. దానికోసం ప్రయత్నం చేయండి. ఏం చేయాలో చెప్పడం జరుగుతుంది మొదటి శ్లోకంలో. అభ్యాస యోగయుక్తేన చేతస నా అన్యగామిన పరమం పురుషం దివ్యం యాతి పార్థ అనుచింతయన్. చెప్పండి సుజాతమ్మ గారు, మొదటి శ్లోకం తెలుగు అర్థం. పుస్తకం ఉందా? పద్మావతమ్మ గారు. గురుజీ మొదటి శ్లోకం. అభ్యాస యోగ నాణ్యగామిన ఇతరమునకు చెందక అభ్యాస యోగయుక్తేన ధ్యాన యోగమునందు లగ్నమయుండు చేతస చిత్తముతో అనుచింతయన్ భగవానుని ధ్యానించుచు పార్థ అర్జున దివ్యము పరమం పురుషం ప్రకాశ స్వరూపుడు పరమ పురుషుడు అగు భగవానుని యాతి పొందును. తాత్పర్యం: ఇతర వస్తువులందు మనసు లగ్నం కానీయక ధ్యాన యోగమును నిత్యము సాధించు కర్మయోగి పరమేశ్వరుని యందు మనస్సును ఉంచుకోనా గురూజీ? జొప్పించి అంటే చొప్పించి, మనసును చొప్పించి మనసును దించి నిలిపి ఆ దివ్య తత్వమును పొందును. ఆ తత్వము మిక్కిలి సూక్ష్మము, బ్రహ్మాండపురమున అంతటా నిండియుండును. అందువలన పురుషుడనబడును. ఓం నమస్తే గురుజీ. పురుషుడు ఎవరు? పరమపిత పరమాత్మ. బ్రహ్మాండం అనే ఒక పురంలో ఉంటాడు, అది పురం కాబట్టి పురుషుడు. పురంలో ఉండేవాడు. పురేషే చేతి పురుష, పురంలో శయనించేవాడు. ఏ పురము? బ్రహ్మాండం. ఈ విశ్వం అనే పురంలో శయనిస్తాడు, ఉంటాడు కాబట్టి పరమ పురుషుడు పరమాత్మ. ఆ పరమాత్మ గురించి ఈ 2-3 శ్లోకాలు చూద్దాం. కవిం పురాణం అనుశాసితారం అనోహ అనీయాంసం అనుస్మరేత్ యః. సంధి విచ్ఛేదం చేసుకోండి. కవిం పురాణం అనుశాసితారం, పురాణం అను అంది అక్కడ, పురాణం అనుశాసితారం అనోరణీయ అంటే విసర్గ తీసేస్తే రాబోతుంది.
అనీయాంస, అనుశాసితార మనోరణీయాంస విడదీస్తే అనోహ అనీయాంసం. అనుస్మరేత్ యహ సర్వస్య ధాతారం అచింత్య రూపం ఆదిత్యవర్ణం తమసః పరస్తాత్. మూడో శ్లోకం. ప్రయాణకాలే మనస అచలేన భక్త్యా యుక్తో యోగబలేన చ ఏవ భ్రువోర్मध्ये ప్రాణం ఆవేశ్య సమ్యక్ సతం పరం పురుషం ఉపైతి దివ్యం. ఈ రెండు శ్లోకాలు. ఈ ఆదిత్యవర్ణం తమస పరస్తాత్, వేదాహమేతం పురుషం ఆదిత్యవర్ణం తమస పరస్. అదే వాక్యం గుర్తు చేసుకోండి. వేదాహమేతం ఆ మంత్రంలో అదే వాక్యం, ఆదిత్యవర్ణం తమస పరస్తాత్. ఈ రెండు శ్లోకాల అర్థం చెప్పండి. కృష్ణారావు గారు, ఇంకెవరైనా? సుజాతమ్మ గారు. గురుజీ నమస్తే గురుజీ. కవిం కవిం పురాణం. కవిం వేద రచయితయు పురాణం అనాదియు అనుశాసితారం వేదములను ఉపదేశించువాడును అనోహో అనీయాంసం సూక్ష్మము కంటే అతి సూక్ష్మమును సర్వస్య ధాతారం సర్వధారణకర్తయు అచింత్య రూపం చింతింపదగని రూపము గలవాడును తమసః పరస్తాత్ అజ్ఞానమునకు పరమును ఆదిత్యవర్ణం ప్రకాశ స్వరూపుడును అగు భగవంతుని యహ ఎవడు భక్త్యా యోగ బలేనచ యుక్తః భక్తితోనూ ధ్యానయోగముతోనూ యుక్తుడగునో ప్రాణం భ్రువోహో మధ్యే సమ్యక్ ఆవేశ్య ప్రాణమును భ్రుకుటి మధ్య బాగుగా నిలిపి ప్రయాణ సమయమున అచలేన మనస స్థిర చిత్తముతో అనుస్మరేత్ భగవంతుని స్మరించును సహ అతడు తం దివ్యం పరమం పురుషం ఆ దివ్య పరమ పురుషుని యాతి ప్రాప్తించును. తాత్పర్యం. పరమేశ్వరుడు కవి, ఆది కవి, వేద రచయిత, క్రాంతదర్శి, పదార్థముల అంతర్బాహ్యములను ఎరిగినవాడు, పురాణ పురుషుడు, ఆది లేనివాడు, కారణరహితుడు, సంఘటక పదార్థముల కలయికచే ఏర్పడిన తత్వము కాదు. వేద విజ్ఞానము మూలమున మానవులకు ధర్మ జ్ఞానము కలిగించువాడు. సూక్ష్మ తత్వములకు జీవ ప్రకృతుల కంటెను మిక్కిలి సూక్ష్ముడు. బ్రహ్మాండమున గల సమస్త పదార్థములకు ఆధారము. అతని స్వరూపము లక్షణము రాగద్వేషాది మలయుక్తమగు సాధారణ మనసునకు అందదు. అజ్ఞానమును అంటగా జ్ఞాన జ్యోతి అయి వెలుగుచుండును. మరణకాలమున అంటే దేహమును త్యజించినప్పుడు యోగ బలముతో చిత్తమును ఏకాగ్రము చేసుకొని ప్రాణమును భ్రూమధ్యమున చేర్చి భక్తితో ఆ పరతత్వమును ధ్యానించువాడు అంటే స్మరించువాడు పరమేశ్వరుని పొందును, మోక్షానందమును అనుభవించును. నమస్తే. మోక్షానందం ఎవరు? పరతత్వం, పరమాత్మను ధ్యానించువాడు, స్మరించువాడు అంటే సమాధి పొందేవాడని ఇక్కడ అర్థం చేసుకోవాలి. సమాధి స్థితి వచ్చినప్పుడే మోక్షాన్ని అనుభవిస్తాడు. సమాధి లేకుండా మోక్షాన్ని అనుభవించడం కుదరదు. మరణకాలం దేహాన్ని తెంచేటప్పుడు ఎలా ఉండాలి? మరణకాలములో దేహాన్ని విడిచిపెట్టేటప్పుడు యోగ బలంతో విడిచిపెట్టాలి. యోగ బలంతో అప్పుడు కూడా ప్రాణాయామం చేసి మనసును స్థిరం చేసుకొని భక్తి రసముతో, భక్తి భావనతో పరమాత్మను ధ్యానిస్తూ శరీరాన్ని వదిలిపెట్టాలి. దానికోసం అకస్మాత్తుగా వస్తుంది అది కాదు, సాధన చాలా అవసరం. భగవంతుని యొక్క వర్ణ చెప్పడం, కవి అంటే వేద రచయితని, ఆది కవి అని. పరమాత్మ కవి అంటే తెలిసినవాడని అర్థం కూడా వస్తుంది, సర్వజ్ఞుని అర్థం కూడా వస్తుంది. పురాణం అంటే అక్కడ పాతవాడు, పురాణ పురుషుడు అంటే ముందే కొత్తవాడు అనమాట. పురా అంటే ముందు నవీనం, నవీనం పురాణం. ఈ పదం రాసి పెట్టుకోండి. పురా నవీనం అంటే ముందు పాతది కాదు, ముందు కొత్తది. పురా అంటే ముందు, కొత్తదే ఎప్పుడు కొత్త. పరమాత్మ ఎప్పుడు కొత్త, ముందు ఎప్పుడు కొత్తనే. పురాణం అంటే పాతవాడని కాదు, ఎప్పుడు కొత్తనే అర్థం. పురాణం అనుశాసితారం, పరమాత్మ అనుశాసన చేస్తాడు అని నడిపిస్తాడు. ఇంకా అనుశాసనం అంటే రెండు అర్థాలు కూడా వస్తాయి. అనుశాసనం అంటే, శాసనం అంటే వేదం, వేదాన్ని అనుసరించి శాసిస్తాడు అంటే వేదం ద్వారా పరమాత్మ శాసిస్తాడు, ఉపదేశిస్తాడు. అందుకే మనం యోగానుశాసనం, అథ యోగానుశాసనం, అథ శబ్దానుశాసనం అనే పదాలు వస్తాయి. శాసనం అంటేనే వేదం.
పరమాత్మ సర్వస్య ధాతారం, సర్వధారణకర్త, అచింత్య రూపం. అంటే మనం ఈ ఇంద్రియాలతో చింతించలేము, తెలుసుకోలేము అని అర్థం. తమస పరసత్, అజ్ఞానం. తమస అంటే చీకటి. ఏ చీకటి? అజ్ఞానం అనే అవిద్య అనే చీకటి. చీకటి దూరం అంటే అజ్ఞానంకు దూరంగా ఉంటాడంటే అజ్ఞానం ఉండదు అనమాట. భగవంతుడు అజ్ఞానం ఉండదు, అవిద్య ఉండదు. ఆదిత్య వర్ణం, ప్రకాశ స్వరూపం. ఆదిత్య వర్ణం అంటే సూర్యుని లాంటి ప్రకాశం, అంటే అంతా జ్ఞానమే. ఎవడైతే భక్త్యా యోగ బలేన చ, భక్తి ద్వారా, యోగ బలం ద్వారా, ప్రయాణ కాలే మనస అచలేన, భక్తి ద్వారా యుక్తుడై యోగ బలం ద్వారా ఎవరైతే భ్రువ మధ్య, ఈ భ్రుకుటి మధ్యంలో మనసు ఏకాగ్రం చేసుకొని అప్పుడు ఎవరైతే దేహాన్ని విడిచిపెడతాడో, ప్రయాణ కాలం అంటే మరణకాలంలో, అటువంటి వాడు పరమం పురుషుణ్ణి పొందుతాడు, దివ్యమైనటువంటి ఆనందాన్ని అనుభవిస్తాడు. ఇది 2 శ్లోకాలు ఉన్నాయి, పూర్తి చేసుకుందాం. యదక్షరం వేద విదో వదంతి విశంతి యద్ యతయో వీతరాగాః యదిచ్ఛంతో బ్రహ్మచర్యం చరంతి తత్తే పదం సంగ్రహేణ ప్రవక్ష్యే. ఏమైనా గుర్తుకొస్తుందా ఈ శ్లోకం వింటే? సర్వే వేద కఠోపనిషత్తు గురూజీ. యత్పదమామనంతి, సర్వే వేద యత్పదమామనంతి. ఉమ్. అదే శ్లోకం, అదే అర్థం. చెప్పండి పద్మాతమ్మ గారు. యదక్షరం వేద విదః, వేద విధులు యత్ అక్షరం వదంతి, ఏ నాశరహితుని గూర్చి చెప్పుదురో, యతయః యతులు, వీతరాగాః రాగరహితులై, యం విశంతి ఎవనిలో చేరుదురో, యత్ ఇచ్చంతః ఎవరిని కోరుచు, బ్రహ్మచర్యం చెరంతి బ్రహ్మచారులగుదురో, తత్పదం ప్రాప్తింప యోగ్యుడగు అతనిని కూర్చి, తే సంగ్రహేణ ప్రవక్ష్యే నీకు సంగ్రహముగా చెప్పుదును. తాత్పర్యం: వేద విధులే పరమతత్వమును, అక్షరము వేద విధులు ఏ పరతత్వమును, వేద విధులు ఏ పరతత్వమును, అక్షరము నాశరహితము అని నుడుముదురో కదా గురించి, అంతేనా? నడుపుదురు కాదు, నుడుముదురు ఉండాలి. నుడుముదురో, చెప్పుదోరు రాసుకోండి. చెప్పుదురో, వీతరాగులు, విరక్తులు, విషయాసక్తిని విడిచిన వారు, ఏ సూక్ష్మతత్వమును పొందుదురో, ఏ పరమపదమును అభిలషించి ఆ యావజ్జీవనము బ్రహ్మచర్య వ్రతధారణము చేయుదురో, ఆ పరతత్వమును గూర్చి అర్జున నీకు సంక్షేపముగా చెప్పెద వినుము. ఓం నమస్తే గురు. సంక్షేపం అంటే సారూపములు చెప్పుదని విను అని అర్జునుడు చెప్పడం జరుగుతుంది. కృష్ణుడు అంటే వేద విధులు ఏ పరతత్వం గురించి, అది అక్షరం, అది ఇక్కడ ఓం అని చెప్పుకోవచ్చు మనం. అంటే ఓం గురించి చివరికి తత్యపదం సంగ్రహం ప్రవీమి ఓం ఇత్యేత కఠోపనిషత్తు వస్తుంది. అది ఓమే, పరమాత్మ. అది అక్షరం అన్నారు, అందుకే నాశరహితుడు అని అర్థం. వేద విధో వదంతి, వేద విధులు వర్ణిస్తారో చెబుతారో. విశంతి యతయో వీతరాగులు, యతులు ఏవైతే విశంతి అంటే ప్రవేశిస్తారు అని అర్థం. అంటే అందులో చొచ్చి అర్థం చేసుకుంటారు. భగవంతునిలో ప్రవేశించడం అంటే భగవంతుని గురించి చాలా స్పష్టంగా తెలుసుకోవడం, నిండా మునిగి ఉండడం అని అర్థం. విశంతి అంటే ప్రవేశించడం, ప్రవేశించుంటారో. దేని కోరి బ్రహ్మచర్యం పాటిస్తారో, ఈ తపస్సు చేస్తారో, ఏ పదం కొరకు, ఏ పదం అది? పరమపదం, పరంపిత పరమాత్మ. అది సంక్షేపం ఏంటి? అది ఓమే. ఇక్కడ ఓం అనే పదం వాడలేదు కానీ ఓం పరమాత్మ గురించి. తర్వాత శ్లోకం, 5వ శ్లోకం. పురుషః స పరః పార్థ భక్త్యా లభ్యః తు అనన్యః. పురుషః సహ పరః పార్థ. భక్త్యా, సహ దగ్గర విసర్గ ఉండదు కానీ విసర్గ సంధి విచ్ఛేదం చేస్తుంది. పురుషః సహ పరః పార్థ భక్త్యా లభ్యః తు అనన్యాయ యస్య అంతస్థాని భూతాని ఏన సర్వం ఇదం తతం. చెప్పండి ఎవరు? కృష్ణారావు గారు. 5వ శ్లోకం. పురుష సపర. 5వ శ్లోకం. కృష్ణారావు గారు, రమాదేవి గారు. నమస్తే గురుజీ. అర్థ భూతాని యస్య అంతఃస్థాని ప్రాణులు ఎవని యందున్నవో, ఏన ఇదం సర్వం తతం ఎవడు ఈ ప్రపంచమునంతటిని వ్యాపింపజేసినో, రచయించెనో,
సహా అట్టి పరమపురుషుడు అనన్యాయ భక్త లభ్య అసాధారణ భక్తియా భక్తితో పొదిగిన భక్తియా 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 భక్త్యా లభ్య. భక్త్యా లభ్య అసాధారణ భక్తితో పొందదగినవాడు. తాత్పర్యము: పార్థ, ఆ పరమతత్వము అనన్య భక్తితో లభించును. దాని యందే ఈ సమస్త ప్రాణులు నివసించుచున్నవి. అది ఈ బ్రహ్మాండమునంతటిని విస్తరింపజేసి ఇందు వ్యాపకమై ఉన్నది. నమస్తే. అనన్య భక్తి అంటే అర్థమైందా? అసాధారణ భక్తి. మామూలు భక్తి ఉండకూడదు, అనన్య భక్తి. ప్రధానమైన భక్తి ఉండాలి. సామాన్య భక్తి, సాధారణ భక్తి కాదు, అసాధారణ భక్తి ఉండాలి. అప్పుడు ఆ భక్తితో పొందదగినవాడు పరమపిత పరమాత్మ. పరహ పురుష, పరమ పురుషుడు. అనన్యయ భక్తి, అనన్యమైన భక్తితో లభిస్తాడు. అనన్యయ భక్త్యా లభ్య, అనన్యమైనటువంటి అసాధారణ భక్తితో లభిస్తాడు పరమాత్మ. ఇది మనం భక్తి అంటున్నాం కానీ పైన పైన భక్తి మనది సామాన్య భక్తి. అసామాన్య భక్తి ఉండాలి, అసాధారణమైన భక్తి ఉండాలి. చివరి శ్లోకం: దేవేషు యజ్ఞేషు తపస్సు చైవ దానేషు యత్ పుణ్యఫలం ప్రదిష్టం అత్యేతి తత్ సర్వం ఇదం విదిత్వా యోగి పరం స్థానం ఉపైతి చ ఆద్యం. ఎవరు? నిర్మలమ్మ గారు ఉన్నారా? పిప్పినారాయణ గారు ఉన్నాను గురుగారు. చివరి శ్లోకం, 6వ శ్లోకం. ఇదం విదిత్వా, ఇది తెలుసుకొని, వేదేషు యజ్ఞేషు తపస్సు చ ఏవ దానేషు, వేద పాఠములందును యజ్ఞములందును తపస్సులందును మరియు దానములందును యత్ పుణ్యఫలం ప్రదిష్టం, ఏ పుణ్యఫలము చూపబడినదో యోగి తత్సర్వం అత్యేతి, దానినంతటిని మించిపోవును. చ మరియు అద్యం పరమం స్థానం ఉపైతి, ప్రధానము ఉత్కృష్టమునగు ఆ భగవంతుని చేరును. తాత్పర్యము: ఆ పరతత్వమును సాక్షాత్కారం చేసుకుని యోగి వేద పాఠము వలన కలుగు ఫలమును, యజ్ఞానుష్ఠానము వలన లభించు పుణ్యమును, తపస్సుతో పొందు శుభమును, దానాదులచే లభించు సుఖమును అన్నిటినీ మరచి ఆ పరతత్వమునే పొందును. ఇతరం అతనికి రుచింపదు, అన్యం అతనిని ఆకర్షింపదు. దానికి మించి ఆనందమునసంగునది ఇంకొకటి లేదు. పరతత్వ ప్రాప్తి కలిగిన మీదట సర్వము విస్మరించునని భావము. అన్ని మర్చిపోవడమే, మొత్తం చివరికి మొత్తం మర్చిపోండి, ఇంకేమి ఉంచుకోవచ్చు. అర్థంలో ఆద్యం ఉండాలి. కొత్త పుస్తకంలో అద్యం ఉంది. ఆద్యం విదిత్వ యోగి పరం స్థానం ఉపైతి చ ఆద్యం. ఆ దీర్ఘం ఉండాలి, హ్రస్వం ఉంది, అద్యం ఉంది. ఆద్యం రాసుకోండి కొత్త పుస్తకాలు ఉన్నవారు. పరతత్వాన్ని అంటే పరమాత్మ సాక్షాత్కారం చేసుకున్న తర్వాత ఇంకేముంటుంది చెప్పండి? ఇంకేమైనా ఉంటుందా? పరమాత్మ సాక్షాత్కారం అయిన తర్వాత మళ్ళీ ఆ ఈ నేర్చుకుంటారా? మళ్ళీ ఏమి నేర్చుకుంటారు? దొరికిన తర్వాత ఇంకేం పని ఉంటుంది చెప్పండి? చేరుకున్న తర్వాత ఇంకేముంటుంది? ఆనందమే, ఇంకేం ఉండదు. ఆనందమే. మళ్ళీ అష్టాధ్యాయం నేర్చుకుంటారా? వద్దు, ఇంకెందుకు, ఇక అన్ని వచ్చేసినాయి. చేరుకున్నారు కదా, ఇంటికి చేరుకున్న తర్వాత మళ్ళీ ఇంకా కార్లు చెప్తారా? ఇంటికి చేరుకున్న తర్వాత ఇంకేముంది? గమ్యం చేరాము. అమ్మ నాన్న ఒడిలో ఉన్నాము, ఇంకేముంది? ఇంకేం పని లేదు, ఇంకేం ప్రయత్నం అవసరం లేదు. యజ్ఞానుష్ఠానం వల్ల లభించే పుణ్యం కానీ తపస్సు అది ఇది ఏం అవసరం లేదు. ఏ దానం చేసిన అవసరం లేదు, ఏ పొరకు అవసరం లేదు, ఏ సుఖాలు అవసరం లేదు, ఏ ప్రపంచం అవసరం లేదు, ఎవరు అవసరం లేదు. అప్పుడు ఏం కావాలి చెప్పండి? ఏమన్నా పిల్లలకు అమ్మ కనిపిస్తే ఏం చేస్తారు? అన్ని మర్చిపోయి ఏం లేదు, చాలా రోజులు అమ్మని చూడక అమ్మ వచ్చింది, ఇప్పుడు చేతిలో బంగారం ఉంది, కిలో బంగారం ఉంది, అది కూడా కిలో బంగారం అమ్మ కావాలి అంతే. ఏది అవసరం లేదు. ఇంత కమ్మటి వస్తున్నా ఏ చాక్లెట్ అవసరం లేదు, పిల్లకి ఏమి ఇచ్చిన అవసరం లేదు, అప్పుడు ఏ బొమ్మలు అవసరం లేదు, ఏ ఆకర్షణ అవసరం లేదు. ఆ స్థితి వస్తుంది, దానికోసం ప్రయత్నం చేయండి. ప్రపంచంలో మీ ప్రపంచం మిమ్మల్ని ఆకర్షించదు, ఇంకేం అవసరం లేదు. ఆ స్థితి వస్తుంది, ఇప్పుడు కూడా వస్తుంది. మీరు ప్రయత్నం చేస్తే కళ్ళు మూసుకోండి, ధ్యానం చేయండి, రాత్రి ప్రయత్నం చేయండి. మీకేం కావాలో, నిజంగా మీకేం కావాలో చూసుకోండి.
పరమాత్మ కావాలా, ప్రపంచంలో ఈ సుఖాలు కావాలా? సుఖాలు ముఖ్యమా, పరమాత్మ యొక్క ఆనందం ముఖ్యమా? నిర్ణయం చేసుకోండి. పడుకునేటప్పుడు చూసుకోండి, ప్రొద్దున లేచి గమనించండి మీరేం కోరుకుంటున్నారు. నిజంగా పరమాత్మ ముఖ్యం అనుకుంటే ఈ ప్రపంచంలో ఏ సుఖం కూడా ముఖ్యం కాదు మనకు, అది ఆకర్షించదు. ఇది పరీక్ష, చూసుకోండి. సరేనా? ఈ అధ్యాయం పూర్తి చేసుకున్నాం. భక్తి యోగం. గురుజీ, ఆ ఇక్కడ శ్లోకంలో దేవేషు అని ఉంది గురుజీ, అక్కడ మాతాజీ వేదేషు అని రాయించారు. వేదేషు వేదేషు దేవేశ అట్లా కూడా తీసుకోవచ్చమ్మా. తీసుకోవచ్చా వేదేశే అంటే వేదాలు ఇవన్నీ ఏం అవసరం లేదు. మొత్తంలో కూడా వేదేశ రాశారు కానీ అది వేదేశే కరెక్ట్. కానీ ఒకటి దేవేశం తీసుకున్నా గానీ అంటే ఈ దేవతలు బయట దేవతలు ఉంటాయి కదా, ఇది ఒకటి అవసరం లేదు మనకు. ఏది అవసరం లేదు, ఏదంటే ఏది అవసరం లేదు. దేవేషు వేదేశు పాత పుస్తకంలో వేదేశం ఉంది కానీ శ్లోకంలో దేవేశం ఉంది. ఇక్కడ మళ్ళీ అర్థంలో వేదేశు అనే ఉంది గురుజీ. మాకు దిద్దిచ్చిర్రు, మాతాజీ దిద్దిచ్చిర్రు. వేదేశ కరెక్ట్ వస్తుంది. ఎందుకంటే వేదేశు దేశం ఏదుందో వేద పాఠం వచ్చింది కదా, వేదేశు తెలుగులో అర్థం కూడా వచ్చింది. అవును గురుజీ. కింద తాత్పర్యం కూడా యోగి వేద పాఠం వలన అక్కడ కూడా వేదం వచ్చింది. ఇది కూడా దిద్దుకోవచ్చు. కానీ దేవేశ్ అంటే కూడా మనం అర్థం తీసుకోవచ్చు. మూలం లేకుండా చూద్దాం తర్వాత. వేదేశ కరెక్ట్ ఉంటుంది. ఇంకా సందేహాలు? కొత్త పుస్తకంలో వేదేశ్ ఉందా, దేవేశ్ ఉందా? కొత్త పుస్తకంలో ఏముంది? మా దగ్గర అయితే దేవేషు ఉందండి. దేవేషు ఉంది. దేవేషు వేదేషు ఉంది. వేదేశ్ ఉంటే కరెక్ట్. అర్థంలో వేదేశ్ ఉంది. పాత పుస్తకంలో కూడా దేవేశ్ ఉంది. శ్లోకంలో మాత్రం దేవేశ్ ఉంది. వేదేశు తీసుకోండి. వేదేశు యజ్ఞేషు అది 2 అక్షరాలు అటు ఇటు. వేదేశు దేవేశు అక్షరం అటు ఇటు అంతే. దేవ వేద. ఇంకా సందేహాలు? ఏం విన్నారు గుర్తు చేసుకోండి. చివరికి ఏం కోరుకుంటున్నారు? లోపల బయట మీ ఇష్టం. లోపల లోతుల్లో ఆత్మతో ఏం కోరుకుంటున్నారు అది ముఖ్యం పెట్టుకోండి. అప్పుడు మీరు దేనికి భయపడడం ఉండదు, ఈ అసంతృప్తి ఉండదు, ఏ నిరాశ ఉండదు, ఈ ఆకర్షణకు లోను కావడం ఉండదు. హాయిగా సంతోషంగా ధైర్యంగా ఉంటాం. దానికోసం ప్రయత్నం చేస్తూ ఉండాలి. అది ముఖ్యము. ఈ జన్మ యొక్క ఉద్దేశం అది. చేద్దామా? కళ్ళు మూసుకోండి, ఆసనం మార్చుకోండి. నడుము, వీపు, మెడ, తల నిటారు ఉంచుకోండి. దీర్ఘ శ్వాస ఒకసారి. ఓంకారం 3 సార్లు. శాంతి శాంతి శాంతి. ఓం. పరమపిత పరమాత్మ ఓం. ఓంకు వందనాలు. ఋషులకు, మహర్షులకు, మునులకు, యోగులకు, గురువులకు, ఆచార్యులకు, అధ్యాపకులకు, పెద్దలకు, మాతాపితలకు, శ్రేయోభిలాషులకు, మిత్రులకు అందరికీ వందనాలు. స్వామి ఆత్మానంద సరస్వతి గారికి, కళ ప్రపూర్ణ వేదంగ పారంగత దర్శన తత్వవేత్త పండిత గోపదేవ శాస్త్రి గారికి వందనాలు, ప్రణామాలు సమర్పిస్తూ, బంధులారా మీ అందరికీ వందనాలు, ప్రణామాలు, అభినందనలు, అభివందనాలు. పరమపిత పరమాత్మ శుభాశీస్సులు ధరించే ప్రయత్నం చేయండి. ఇది బ్రహ్మ విద్య, యోగ విద్య, ఆత్మ విద్య. ఓం.
శుభం. సర్వేభ్యో నమో నమః. ముగించేద్దాం. ఓం